2025 మార్చి నెలలో జరిగే స్పేస్ ఈవెంట్స్. మార్చి 14న ఫుల్ మూన్, దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. మార్చి 14న టోటల్ లూనార్ ఎక్లిప్స్, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం అనేది భూమి నీడలోకి మూన్ రావడం వల్ల ఏర్పడుతుంది. ఆ టైంలో సన్ లైట్ అనేది భూమి వాతావరణ పొర గుండా ట్రావెల్ చేయడం వల్ల లైట్ అనేది స్కాటరింగ్ అయి చంద్రగ్రహణం టైంలో చంద్రుడు రెడ్ కలర్ లో కనిపిస్తాడు. చంద్రుడు అలా రెడ్ కలర్ లో కనిపించడం వల్ల దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. 2025వ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం కూడా ఇదే. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మెక్సికో మరియు సెంట్రల్ అమెరికా దేశాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మన దేశంలో ఇది కనిపించదు. ఈ ఫుల్ మూన్ ని వామ్ మూన్ అని, క్రౌ మూన్ అని, క్రస్ట్ మూన్ అని, సాప్ మూన్ అని, లెంటెన్ మూన్ అని అంటారు. మార్చి 20న మార్చి ఈక్వనాక్స్ రాబోతోంది. దీన్నే మార్చి విషవత్తు అని అంటారు. ఆ రోజు సన్లైట్ అనేది భూమధ్య రేఖపై డైరెక్ట్ గా పడుతుంది. కాబట్టి ఆ రోజు డే అండ్ నైట్ టైం అనేది సమానంగా ఉంటుంది. మార్చి ఈక్వనాక్స్ ని ఉత్తరార్ధగోళంలో వసంతకాలపు మొదటి రోజుగా, అదే దక్షిణార్ధగోళంలో శరదృతువు చివరి రోజుగా భావిస్తారు. ఇప్పటి నుండే ఎండల తీవ్రత పెరిగి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మార్చి 29న న్యూ మూన్, అమావాస్య. ఆ రోజు వచ్చే న్యూ మూన్ ని సూపర్ న్యూ మూన్ అని అంటారు. ఆ రోజు నైట్ స్కై అనేది చాలా చీకటిగా ఉంటుంది. ఎలాంటి లైట్ పొల్యూషన్ లేని చోటు నుండి చూస్తే గెలాక్సీలను, స్టార్లను ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ రోజు పర్ఫెక్ట్ గా ఉంటుంది. నార్మల్ గా సన్ చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్షలో ఎలా అయితే తిరుగుతుందో భూమి చుట్టూ చంద్రుడు కూడా అలాగే తిరుగుతాడు. అలా తిరిగేటప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం మారుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్న పాయింట్ ని పెరోజీ అని అంటారు. ఎప్పుడైతే చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడో ఆ టైంలో అమావాస్య వచ్చినప్పుడు దాన్ని సూపర్ న్యూ మూన్ అని అంటారు. మార్చి 29న పార్షల్ సోలార్ ఎక్లిప్స్, పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం కూడా ఇదే. గ్రీన్లాండ్, ఉత్తర యూరప్ మరియు ఉత్తర రష్యాతో పాటు కెనడాలో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మార్చి 30న తెలుగు సంవత్సరాది ఉగాది. తెలుగు మొదటి నెల అయిన చైత్రమాసం ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.